హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా, పిఎం కిసాన్, రైతు రుణమాఫీ 3 పథకాలకు సంబంధించిన డబ్బులను వేయడానికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ 3 పథకాల డబ్బులు కూడా వెంటనే జమ కావడం జరుగుతుంది. ముందుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి 7,500 రూపాయలు ఎకరానికి, పిఎం కిసాన్ 17 విడతకు సంబంధించి 2,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. తర్వాత నుంచి కూడా మనకు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక రైతులకి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రం వెంటనే కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఎవరికి డబ్బులు జమ అవుతుంది, ఎలా జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత సమాచారం మీకు తెలుస్తుంది, మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుందనమాట. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. వీడియో కిందనే లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా కనుక చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా మరొక రిక్వెస్ట్ అండి. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విధంగా నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో పైన కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు. దీంట్లో మీకు ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదన్నా, మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నేను ఒకరిని అనుకుని తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఇక్కడ స్క్రీన్ పైన ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత, నాలాంటి వికలాంగుడి కోసం మీకు తోచినంత సహాయం అయితే చేయండి. ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సహాయం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మధ్యాహ్నం 12 గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి ముఖ్యంగా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతోంది. ఇప్పటికే మన తెలంగాణలో రైతు బంధును అయితే విడుదల చేయడం జరిగింది. గతంలో అంటే మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ నుంచి కూడా రైతుల ఖాతాలోకి రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 5 ఎకరాల వారికి మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది, 25,000 రూపాయల వరకు కూడా. అంతేకాకుండా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పంట నష్టపరిహారం కింద ఏంటంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇక రైతు భరోసా కింద అంటే రైతు బంధు కింద 25,000 రూపాయలు, పంట నష్టపరిహారం కింద 10,000 రూపాయలను అయితే ప్రతి రైతులు కూడా తీసుకోవడం జరిగింది. ఇక టైం అయితే అయిపోయింది. ఇక రైతు బంధు పథకాన్ని రద్దు చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేసేయడం జరిగింది. తిరిగి మనకు తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా రైతుల ముందుకైతే రాబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక రైతు భరోసా పథకం ద్వారా ఏంటంటే ఎకరానికి 7,500, గతంలో 5,000 ఇచ్చేవారు ఎకరానికి రైతు బంధు కింద. రైతు బంధు పథకాన్ని పూర్తిగా తొలగించి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయలు, అంటే గతంలో ఇచ్చిన దానికంటే మరొక 2,500 రూపాయలను పెంచి మనకు రైతులకు 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తూ ఉందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది రైతన్నులందరూ కూడా. ఈ దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో ఆ దరఖాస్తులను పరిశీలించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణలో వానాకాలం సీజన్ కూడా ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే రైతు భరోసా పథకం ద్వారా వారికి భరోసా అయితే కల్పించబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంవత్సరానికి 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున
6,000 రూపాయలను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు అందిస్తుంది. దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ పథకం అయితే అమలవుతోంది. ఇక ఇప్పటి వరకు 16 విడతల డబ్బులను అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక నిన్నటి రోజున మన ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోడీ గారు తాజాగా మనకు ఈ 17వ విడత నిధులకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలు వేయనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఈ నెల చివరి వారం నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. మొత్తానికి చూసుకుంటే రైతు భరోసా కింద 7,500 రూపాయలు, పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు 17వ విడత, మొత్తం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 9,500 రూపాయలు ఈ వానాకాలం సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు అందే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ విధంగా రైతులకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనితో పాటు రైతన్నులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7, 2023 లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో 2 లక్షల రూపాయల వరకు కూడా, అలాగే గత ప్రభుత్వం ఎంతవరకు రుణమాఫీ చేసిందో అంతమంది రైతులకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిన్నటి రోజున కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది పెట్టి మనకు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కూడా రైతుల జాబితాలు అనేవి తయారు చేసి రైతు కార్పొరేషన్లు అనేటివి కూడా ఏర్పాటు చేసి రైతులకు 2 లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని, ఇక ఈ రైతు రుణమాఫీని కూడా ఈ నెల చివరి వారం నుంచి ప్రారంభించి వచ్చే అంటే ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు సూచిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రైతు భరోసా కింద 7,500 రూపాయలు ఎకరానికి, అలాగే పీఎం కిసాన్ కింద సంవత్సరానికి మనకు 17వ విడత 2,000 రూపాయలు, ఇక రైతు రుణమాఫీ 2 లక్షలు, మొత్తానికి 3 పథకాల డబ్బులను కూడా ఒకేసారి అమలు చేయాలని కూడా నిర్ణయం తీసుకుందనమాట. ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా మీరు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీరు ఇప్పటికి కూడా అవకాశం అయితే ఉంది, మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా, పట్టాదారు పాస్ పుస్తకం ఇవన్నీ కూడా మీరు తీసుకొని జిరాక్సులు తీసుకుని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుతో పాటు మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా పీఎం కిసాన్ కూడా మీరు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మీరు pmkisan.ap.pmkisan.tg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఈ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా రైతు రుణమాఫీ కూడా వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. రైతుల వివరాలు ఈ నెల చివరి వారం నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యి మనకు ఆగస్టు 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రక్రియ అనేది ముగుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రైతులకు సంబంధించి ప్రస్తుతానికి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి. మీ బంధువులకు, దోస్తులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే మీకోసం వస్తూ ఉంటాయి. అంతేకాకుండా నాలాంటి వికలాంగులకు మీరు తప్పకుండా సహాయం చేయాలండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అని అనుకోండి. తప్పకుండా మీరు వీడియోలో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి.